ఒక ఎన్నికల్లో గెలుపుకు ఓటమికి మధ్య తేడా ఎంతుంటుంది? కొన్నిసార్లు వేల ఓట్లు, కొన్నిసార్లు లక్షల ఓట్లు. కాని కొన్నిసార్లు కేవలం కొన్ని వందల ఓట్ల తేడాతో గెలుపోటములు తారుమారవుతాయి. అయితే కేవలం 5 ఏళ్ల కాలంలో ఆ కొన్ని వందల ఓట్ల స్వల్ప విజయం ఏకంగా 36,000 ఓట్ల భారీ పరాజయంగా ఎలా మారిపోతుంది? అసలిది సాధ్యమేనా? ఈరోజు మన విశ్లేషణలో తెలంగాణలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని ఈ భారీ రాజకీయ మార్పు వెనక ఉన్న అసలు కారణాలను, లోతైన డైనమిక్స్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఈ నేల స్వభావాన్ని, ఇక్కడ ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఇబ్రహీంపట్నం అంటే అటు నగరం, ఇటు పల్లె కలిసిన ఒక సంక్లిష్టమైన ప్రదేశం. ఒకవైపు హైదరాబాద్ ఐటీ కారిడార్ ప్రభావంతో వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలు, మరోవైపు తరతరాలుగా వ్యవసాయంపైనే ఆధారపడిన గ్రామీణ జీవితాలు. ఈ రెండు విభిన్న ప్రపంచాల ఆశలు, ఆకాంక్షలు వేరు, వారి సమస్యలు వేరు. ఈ వైవిధ్యమే ఇక్కడి ఓటర్నాడిని పట్టుకోవడాన్ని ఏ రాజకీయ నాయకుడికైనా ఒక పెద్ద సవాలుగా మారుస్తుంది. ఈ విశ్లేషణలో మనం 5 ప్రధాన ఘట్టాలను పరిశీలిస్తాం. మొదటగా ప్రజల నాడిని అర్థం చేసుకుంటాం. తరువాత 2023 తీర్పును సంఖ్యల రూపంలో చూస్తాం. ఆ తర్వాత ఆ ఓటమి వెనుక ఉన్న కారణాలను శోధిస్తాం. అక్కడ నుంచి పునరుద్ధరణకు ఒక ప్రణాళికను ఎలా నిర్మించుకోవాలో చర్చిస్తాం. చివరగా అసలైన పాలన వాగ్దానమంటే ఏమిటో చూద్దాం. ఇక మొదటి విభాగానికి వద్దాం. ఇబ్రహీంపట్నం ప్రజల నాడి ఎలా ఉంది? ఈ నియోజకవర్గం యొక్క రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే సామాజిక, ఆర్థిక శక్తులు ఏమిటో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నవి కేవలం అంకెలు కావు. ఇవి ఈ నియోజకవర్గం యొక్క గుండె చప్పుడు. ప్రతి సంఖ్య వెనుక ఒక కథ ఉంది. చూడండి, ఇక్కడ దాదాపు 23% దళిత జనాభా ఉన్నారు. వారి ఓటు ఎటువైపు పడితే ఫలితం అటువైపు మొగ్గు చూపే అవకాశముంది. ఇక 40% మహిళలు స్వయం సహాయక బృందాలలో చురుగ్గా ఉన్నారు. అంటే అదొక బలమైన వ్యవస్థీకృత నెట్వర్క్. వాళ్లని విస్మరించడం ఏ పార్టీకైనా ప్రమాదకరం. ఇక అత్యంత కీలకమైనది 15% నిరుద్యోగ యువత. వారి అసంతృప్తి ఒక నిశ్శబ్ద విప్లవంలా మారి ఏ రాజకీయ తుఫానుకైనా దారితీయగలదు. మన రాజ్యాంగం అందించిన గౌరవప్రదమైన జీవనం అనే ప్రాథమిక విలువ ఇక్కడే కీలకమవుతుంది. ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడటం, వారి గొంతును వినడం ప్రజాస్వామ్యంలో మొదటి మెట్టు. సరే, ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. సంఖ్యల వెనుక దాగి ఉన్న అసలు కథలోకి ప్రవేశిస్తున్నాం. 2023లో వచ్చిన తీర్పును ఒక రాజకీయ భూకంపం అని ఎందుకంటున్నారో ఇప్పుడు చూద్దాం. 2018లో గెలుపును నిర్దేశించిన ఓట్ల తేడా ఎంతో తెలుసా? కేవలం 376 ఓట్లు. ఊపిరి బిగపట్టి చూసెంతటి విజయమది. ఒక రకంగా చెప్పాలంటే అది విజయమే కాదు, ఒక హెచ్చరిక కూడా. పునాది ఎంత బలహీనంగా ఉందో చెప్పే సంకేతం. కాని ఆ చిన్న గెలుపే రాబోయే పెద్ద మార్పుకు నాంది పలికింది. ఇప్పుడు చూడండి, కేవలం 5 ఏళ్ల తర్వాత 2023లో అదే అభ్యర్థి ఎదుర్కొన్న ఓటమి మార్జిన్ 36,700 ఓట్లు. మళ్ళీ చెప్తున్నాను, 36,700. 376 నుండి 36,700. ఇది కేవలం అంకెల మార్పు కాదు. ఇది ప్రజలు చాలా స్పష్టంగా, గట్టిగా ఇచ్చిన తీర్పు. ఒక నిశ్శబ్ద తిరస్కారణ. ఇక్కడే అసలు ట్విస్టుంది. సాధారణంగా ఇంత పెద్ద ఓటమి ఎదురైతే అధికార పార్టీ ఓట్ల శాతం భారీగా పడిపోయుంటుంది అనుకుంటాం కదా. కాని ఇక్కడ అలా జరగలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఓట్ల శాతం పెద్దగా తగ్గలేదు. మరి ఈ రాజకీయ భూకంపం ఎలా వచ్చింది? దీన్ని ఇలా ఊహించుకోండి. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న చిన్న చిన్న ప్రవాహాలన్నీ, అంటే ఇతర పార్టీల ఓట్లు, స్వతంత్రుల ఓట్లు అన్నీ కలిసి ఒకే చోట చేరాయి. ఒక పెద్ద నదిలా మారాయి. అదే సమయంలో పోలింగ్ శాతం కూడా 76% నుండి 85%కి పెరిగింది. అంటే కొత్తగా ఓటు వేయడానికొచ్చిన యువత అనే వరద కూడా ఆ నదిలో కలిసింది. ఫలితం ఒక రాజకీయ సునామీ. సరే, ఇప్పటివరకు మనం ఏం జరిగింది అనే ప్రశ్నకు సమాధానం చూశాం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఎందుకు జరిగింది అనే లోతైన విశ్లేషణలోకి వెళ్దాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక వ్యక్తి వైఫల్యం కాదు. ఇది ఒక వ్యవస్థాగత వైఫల్యాల సమాహారం. మొదటి కారణం కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్న వైఫల్యం. హామీ ఇచ్చిన 100 పడకల ఆస్పత్రి కేవలం ఒక భవనం కాదు. అది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న ఒక నమ్మకపు ఒప్పందం. ఆ ఆస్పత్రి కట్టకపోవడం అంటే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే.
ప్రజలకు వైద్యం అవసరమైన ప్రతిసారీ ఆ ఖాళీ స్థలం వారికి ఆ నెరవేరని వాగ్దానాన్ని గుర్తుచేస్తూనే ఉంటుంది. ఇది ప్రతిపక్షాల ప్రచారానికి ఒక సజీవ సాక్ష్యంగా మారింది. ఇక రెండవది చాలా సున్నితమైన అంశం. సిట్టింగ్ ఎమ్మెల్యేపై నమోదైన ఎస్సీ ఎస్టీ కేసు దళిత సమాజంలో తీవ్రమైన అలజడిని సృష్టించింది. ఇది కేవలం ఒక రాజకీయ ఆరోపణగా మిగిలిపోలేదు. వారి ఆత్మగౌరవానికి, సామాజిక గౌరవానికి సంబంధించిన సమస్యగా మారింది. రాజకీయమంటే కేవలం రోడ్లు, నీళ్లు మాత్రమే కాదు, ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుతున్నారనేది కూడా. ఈ ఒక్క సంఘటన ఆ వర్గంతో ఉన్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. మూడవ కారణం యువశక్తి నిర్వేదం. చదువు పూర్తి చేసుకున్న ఒక యువకుడు మంచి భవిష్యత్తు కోసం కలలు కంటాడు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తాడు. కాని 15% నిరుద్యోగమంటే ఆ కలలు కల్లలవుతున్నాయనే అర్థం. వారికి భవిష్యత్తుపై భరోసా ఇవ్వనప్పుడు వారు పాత వ్యవస్థను ఎందుకు సమర్థిస్తారు? వారి ఓటు వారి ఆకాంక్షల ప్రతిబింబంగా మారింది, మార్పు కోసం వారు వేసిన ముద్రగా మారింది. చివరిగా ప్రతిపక్షం యొక్క పదునైన వ్యూహం. వారు చాలా తెలివిగా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల అసంతృప్తిని పట్టుకున్నారు. అవినీతి, అభివృద్ధి లేమి అనేవారి ప్రచారం కేవలం వేదికల మీద నినాదాలుగా మిగిలిపోలేదు, అది ఇంటింటికి చేరింది. ముఖ్యంగా ఆ ప్రచారం ప్రజలు తమ రోజువారీ జీవితంలో అనుభవిస్తున్న వాస్తవాలతో సరిపోలింది. ఎప్పుడైతే ఒక ప్రచారం ప్రజల అనుభవానికి అద్దం పడుతుందో అది అత్యంత ప్రభావవంతంగా మారుతుంది. సరే, ఇప్పటిదాకా సమస్యలను విశ్లేషించాం. కాని సమస్యలను గుర్తించడం మొదటి అడుగు మాత్రమే. ఒక రాజకీయ ఓటమిని భవిష్యత్ విజయానికి పునాదిగా ఎలా మార్చుకోవచ్చు? ఇప్పుడు పరిష్కారాల వైపు పయనిద్దాం. పునరుద్ధరణకు ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఎలా ఉండాలో చూద్దాం. పునరుద్ధరణకు ఈ 5 అంశాలు మూల స్తంభాల్లాంటివి. 1. నాయకత్వంలో మార్పు. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన ముఖంతో మళ్లీ ప్రజలలోకి వెళ్లడం ఆత్మహత్యా సదృశం. 2. ఆగిపోయిన పనులను వెంటనే పూర్తి చేయడం. మాటల కన్నా చేతలు ఎక్కువ మాట్లాడతాయి. 3. దళిత, మహిళా వర్గాలతో తిరిగి సంబంధాలను నెలకొల్పుకోవడం. వారి దగ్గరకు వెళ్లి వారి సమస్యలను వినడం. 4. యువతకు ఉపాధి కల్పించడం ద్వారా వారిలో భవిష్యత్తుపై భరోసా నింపడం. చివరిగా 5వది, అత్యంత ముఖ్యమైనది, పార్టీలో క్రమశిక్షణ, అవినీతికి తావులేదని ఒక కఠినమైన సందేశం పంపడం. ఇది కేవలం పైపై మెరుగు కాదు, వ్యవస్థాగత మార్పు. ఈ రాజకీయ చదరంగంలో గెలుపుకు ఒకే ఒక మార్గమంటూ ఏదీ ఉండదు. ఇక్కడ మనం చతుర్ముఖ సిద్ధాంతం అనే ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ను చూడవచ్చు. అంటే 4 ముఖాల వ్యూహం. అవసరాన్ని బట్టి శివుడిలా దూకుడుగా దాడిచేయాలి, విష్ణువులా స్థిరత్వాన్ని, కొనసాగింపును చూపించాలి, బ్రహ్మలా కొత్త ఆలోచనలతో కొత్త ముఖాలతో సృష్టించాలి, మరియు దుర్గలా ప్రజలకు రక్షణగా, భరోసాగా నిలవాలి. అధికారపక్షం కాని, ప్రతిపక్షం కాని ఈ 4 పద్ధతులను ఎవరు సమర్థవంతంగా ఉపయోగిస్తే వారే విజేతలుగా నిలుస్తారు. ఇక మనం ముగింపునకు వస్తున్నాం. ఈ అంకెలు, వ్యూహాలు, విశ్లేషణల వెనుకున్న అసలు సారాంశం ఏమిటి? ఆ సారాంశం పాలన మరియు ప్రజల మధ్య ఉండాల్సిన విడబీయరాని నమ్మకం గురించింది. ఈ విశ్లేషణలోని ఒక మాట చాలా లోతైన సత్యాన్ని చెబుతుంది. ప్రజలు సందేశమిచ్చే వ్యక్తిపై నమ్మకాన్ని కోల్పోయినప్పుడు మీరు సందేశాన్ని కాపాడలేరు, మీరు సందేశమిచ్చే వ్యక్తిని మార్చాలి. ప్రజల విశ్వాసం అనేది రాజకీయాల్లో అత్యంత విలువైన కరెన్సీ. అది కోల్పోయిన తర్వాత ఎన్ని గొప్ప మాటలు చెప్పినా, ఎన్ని మంచి హామీలిచ్చినా ప్రయోజనముండదు. అందుకే అప్పుడు మార్చాల్సింది సందేశాన్ని కాదు, సందేశాన్ని మోసుకెళ్లే వ్యక్తిని. ఇక్కడే బాధ్యతాయుతమైన ప్రజాప్రసంగం, పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యత వంటి విలువలు ముందుకు వస్తాయి. ప్రజలతో మాట్లాడేటప్పుడు వాస్తవాలను గౌరవించడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని బాధ్యతగా వాడటం, ఇవన్నీ కూడా నమ్మకాన్ని పునర్నిర్మించడంలో భాగమే. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలివెళ్తున్నాను. ఆలోచించండి. 36,000 ఓట్ల భారీ ఓటమి అనేది ఒక విపత్తుగా చూడాలా, లేక ప్రజలు తమ అసంతృప్తిని, తమ ఆకాంక్షలను ఇంత స్పష్టంగా ఒక్క గొంతుతో చెప్పినందుకు దాన్ని ఒక స్పష్టతనిచ్చే బహుమతిగా చూడాలా? ఏది సరిదిద్దాలో, ఎక్కడ మార్పు రావాలో ఇంత ఖచ్చితంగా చెప్పే రోడ్మ్యాప్ మరొకటి ఉంటుందా? ఆ ఓటమి ఒక ముగింపు కాదు, బహుశా ఒక కొత్త ప్రారంభానికి సంకేతం కావచ్చు. మీరు ప్రజలకు కేంద్రంగా ఉండే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి. లేదా 0804
2041-602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.